ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినం మరి దేవనకొండ గ్రామంలో సియోను ప్రార్థన మందిరం అనగా ఎబ్రోను సహవాసం వాక్యాలు రాసినాము. దేవుని కృపను బట్టి వాక్యాలు చదువుతుంటే ఒక్కొక్కరు హృదయంలో నాటబడతాయి. చూడండి, దేవుని వాక్యం ఎంత ఆశీర్వాదకరమో. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును. సామెతలు 13:3లో ఈ మాట రాయబడింది. ఎంత మంచి మాట కదా. చూడండి, ఇంకా దేవుని సేవలో పరిచర్యలో ఉంటూ ఇలా వాక్యాలు రాసుకుంటూ పని చేస్తూ సేవ చేస్తున్నాం దేవుని కృపను బట్టి. ఇలా చూడండి ఎంత మంచి మాట. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానం, ఋతు గ్రంథంలో రాయబడిన మాట. ఇక్కడ దేవాలయం విడకు ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేసిన లూకాసు వార్తలో 3:27 అన్న భక్తురాలు గురించి రాయబడిన మాట. ఇక చూడండి, ఇర్మీయా గ్రంథం 33:3లో రాయబడిన మాట. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇంకా చూడండి, ఇలా చదువుకొని మనం బలపడ్డానికే దేవుని వాక్యాలు రాయించుకోవాలి మందిరంలో. ఎంత ఆశీర్వాదం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచుడి. 1 కొరింథీ 6:20 మాట ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట. నెక్స్ట్, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎబ్రీ 11:10. ఎంత మంచి మాట చూడండి, విలువైనటువంటి మాట. అబ్రహాం గారు ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు. థ్యాంక్ యూ. చూడండి, నెక్స్ట్, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అన్నాడు పౌలు గారు 1 కొరింథీ 11:1లో. తర్వాత పౌలు అంతా బ్రతుకు చూపించాడు. అలా చూపించాలంటే క్రైస్తవుడు మరి ఎంతగా లోతుగా విశ్వాసంలో వెళ్ళాలో చూడండి. నెక్స్ట్, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కీర్తనలు 101:6లో రాయబడింది. దేవుడు నమ్మకస్తులైన వారిని కనిపెడతాడంట. నెక్స్ట్, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. మార్కు సువార్త 5:34లో రాయబడిన మాట. నెక్స్ట్, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తమ్మ గురించి రాయబడింది. మరియమ్మ గురించి రాయబడింది. నెక్స్ట్, ఇక పిల్లర్స్ కాక బీమ్స్కి రాసిన వాక్యాలు. అద్భుతమైన మాటలు చూడండి ఎట్లా ఉందో ఒకసారి చూడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. సామెతలు 28:14లో రాయబడింది. ఎంత మంచి మాటలు రాయించారు చూడండి ప్రియులరా. నెక్స్ట్, హోసేయ గ్రంథంలో 12:4లో రాయబడిన మాట. ఏమని రాయబడింది? యాకోబు గారి గురించి రాయబడింది. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఈ మాట ప్రియులరా. ఇంకా నెక్స్ట్, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. 1 తెస్సలోనిక 2:11. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. ఇక బీమ్స్ ముందు భాగం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యాలే మనల్ని ఎంతగా బలపరుస్తాయంటే అసలు చదువుకుంటుంటే ఆదరణ, మనతో దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. నిజం ఇది. ఇక చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో మందిరంలోకి వచ్చేటప్పుడే బీమ్స్కి ఇలా రాయబడింది. చూడండి, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథంలో రాయబడిన మాట 43:1. నెక్స్ట్, లోపలికి వస్తూ ఉంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనలు 128:5. నెక్స్ట్, ఇంకా ఇర్మీయా గ్రంథంలో రాయబడిన మాట 31:3లో ఏముంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూశారు కదా ప్రియులరా. దేవుని మందిరాల్లో వాక్యాలు ఉండటం శ్రేష్టం. మనం ఇలా చదువుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు మనం బలపరుస్తాయి దేవుని వాక్యాలు కదా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఇలాగ మందిరంలో వాక్యాలు రాయించడం చాలా శ్రేష్టమైనది. మనం బలపడడానికి, ఎంతోమంది ఆదరణ కలిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. దేవుని మాటలు తప్ప ఏది మనల్ని బలపరచలేదు. నిజం. దేవుడు మనల్ని అందరం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.